అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు ఈ లాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుడు సొలొమోనుతో మాట్లాడినట్లుగా మనము చూడవచ్చు. సొలొమోను రాజు అయిన వెంటనే తన యొక్క జీవితంలో తను చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, గిబియోను అయినటువంటి అక్కడ ఉన్నత స్థలం ఉంది. గిబియోనులో అది ముఖ్యమైనటువంటి ఉన్నత స్థలము గిబియోనులో ఉన్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు అన్నమాట. అయితే ఆ ఉన్నత స్థలంలో బలి అర్పించడానికి సొలొమోను ఏర్పాటు చేసినట్లుగా మనము చూడవచ్చు. ఇది 4వ వచనంలో, ఇదే అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో మనకు ఈ మాటలన్నీ కనబడతాయి. అక్కడ బలి అర్పించాడు. 1000 దహన బలులను అక్కడ రాజు అర్పించినట్లుగా, సొలొమోను అర్పించినట్లుగా మనము చూడవచ్చు. అయితే ఈ యొక్క 1000 దహన బలులు అర్పించినటువంటి ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించిన వాడే ఆ రోజు రాత్రి సొలొమోనుకు ప్రత్యక్షమై ఆయనను ఇలాగ అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఇన్ని అర్పణలు అర్పించావు, నీవు రాజుగా చేయబడుతూ వచ్చావు, నీకేం కావాలి అని అడిగినప్పుడు నిజంగా తన యొక్క జీవితంలో సొలొమోను ఏ ధనమును కానీ, ధాన్యమును కానీ, ఐశ్వర్యము కానీ, ఇంకా రాజ్యాలు కావాలని కానీ, ఈ యొక్క ప్రపంచమంతా నేనే ఏలాలి అనేటువంటి ఆలోచన తనకి లేదు. కానీ తను అడిగినటువంటి మాట చాలా ఇష్టపూర్వకంగా ఉంది దేవునికి అన్నమాట. ఎందుకంటే అది దేవునికి నచ్చినట్లుగా మనము ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే మనము గ్రహించగలుగుతాం. అయితే సొలొమోను అడిగింది ఏంటి అనేది మనం చూసినట్లయితే 7వ వచనము, 8వ వచనము, 9వ వచనం మనం చదివితే ఈ విషయాలు మనకు కనబడతాయన్నమాట. ఏమంటున్నాడంటే, ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావు, ఇది గొప్ప రాజ్యము, ఇజ్రాయేలీనైనటువంటి నీ బిడ్డలు, నీ ప్రజలు, వారిని ఎలాగూ పరిపాలించాలో, వారిని ఎలాగూ నేను నడిపించాలో, ఎలాగూ వారిపై అధికారం చలాయించాలో నాకు తెలీదు. కాబట్టి నాకు అవసరమైనటువంటి బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించమని దేవుణ్ణి అడిగినట్లుగా మనము ఆ యొక్క వచనాలు చదివినప్పుడు మనకు తెలియపరచబడుతుంది అనమాట. అయితే ఇక్కడ సొలొమోను అడిగినటువంటి ఆ యొక్క కోరిక దేవునికి ఎంతో అంగీకారంగా అనిపించింది అనమాట. చూసినట్లయితే 10వ వచనం మనం చూస్తాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. ఇక్కడ సొలొమోను ఏ ప్రార్థన అయితే చేశాడో, ఏ మనవైతే చేశాడో దేవునికి అది అనుకూలమైనటువంటి మనవిగా కనబడుతూ ఉన్నదనమాట. అంటే తన యొక్క జీవితంలో స్వార్థం లేనటువంటి కోరికను కోరుతూ ఉన్నాడు. తన యొక్క సొంతానికి, నా కుటుంబం, ఈ యొక్క రాజ్యము నా కుటుంబంకి స్థిరపడాలి అనేటువంటి వాగ్దానాన్ని, తన సొంత వాగ్దానాన్ని తను కోరటం లేదు. కానీ తను ఏ దేవుని బిడలైనటువంటి వారు, అంటే దేవుని రాజ్యం, దేవుని యొక్క పిల్లలు, ఇజ్రాయేళ్ల గురించి మాత్రమే తను ఆలోచించినట్లుగా మనము ఈ యొక్క వచనాన్ని బట్టి మనము చూడవచ్చు. అందుకే దేవునికి సొలొమోను చేసినటువంటి ప్రార్థన అంగీకారంగా కనబడుతూ వచ్చింది. అది అనుకూలమైనటువంటి మనవిగా చేయబడుతూ వచ్చిందనమాట. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు దీర్ఘాయువుని అడగలేదు, అంటే ఎప్పుడు నేను జీవిస్తూ ఉండాలి, నాకు చిరకాలం నేను మంచి ఆయుష్ను పొందాలి అనేటువంటి ఆలోచన నీకు లేదు, లేదా ఐశ్వర్యమైనటువంటి గొప్ప సంపదను కానీ నీవు కోరలేదు. తర్వాత నీవు రాజుగా ఉంటున్నావు కనుక నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటిలో ఉన్నటువంటి వారు, నీకు ఎదురుగా వచ్చేటువంటి శత్రువులైనటువంటి వారి ప్రాణంను నీవు కోరలేదు. కానీ నీవు కోరుకుంది ఏంది? న్యాయములను గ్రహించేటువంటి వివేకాన్ని నీవు అడుగుతూ వచ్చావు కనుక
దేవుడు నీకు బుద్ధి ఇస్తున్నాను, వివేకం ఇస్తున్నాను, తర్వాత ఇంకా నీవు అడగకపోయినా కూడా, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు. అంటే స్వార్థం లేని కోరికను, దేవునికి అనుకూలమైనటువంటి కోరికను సొలొమోను కోరిన కారణాన్ని బట్టి దేవుడు తాను అడిగిన దానికన్నా, తాను ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చినట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు అన్నమాట. మనం గమనించినట్లయితే మన జీవితాల్లో ఈ యొక్క మాటలను బట్టి మనం చూసినట్లయితే దేవుడు మన యందు మెచ్చి, దేవుడు మన యొక్క అర్పణలను అంగీకరించి, మనల్ని ఏదైనా కోరిక కోరమని అడిగినప్పుడు మన యొక్క ప్రార్థన, మన యొక్క మనవి సొలొమోను లాంటిదై ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. సొలొమోను తన యొక్క జీవితంలో తన కుటుంబము, తన వ్యక్తిగతంగా, లేకపోతే ఏ బంధువర్గంగా, లేకపోతే తనకున్నటువంటి ఆ యొక్క ఉద్యోగరీత్యా, తనకున్నటువంటి ఆ యొక్క హోదాను బట్టి తన కోరికను కోరలేదు. కానీ దేవునికి అనుకూలమైనటువంటి కోరికను, నిస్వార్థమైనటువంటి కోరికను, నిస్వార్థమైనటువంటి మనవిని, నిస్వార్థమైనటువంటి ప్రార్థనను సొలొమోను చేసిన కారణాన్ని బట్టి, సొలొమోను అడిగిన దానికన్నా, సొలొమోను ఊహించిన దానికన్నా దేవుడు అధికంగా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. మనకు క్రొత్త నిబంధనలో దేవుడు ఒక మాటను మరి రాయించి ఉంచాడు. ఏంటండి అది? మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనం అడిగిన దానికన్నా, మనం ఊహించిన దానికన్నా అత్యధికంగా దయచేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడు అనేటువంటి మాటను అక్కడ రాయించి ఉంచాడు. ఇలాంటి ఈ యొక్క మాట నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీ కోరిక దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. నీ యొక్క ప్రార్థన, నువ్వు అడిగేటువంటి ప్రతిదీ నిస్వార్థమైనదిగా, దేవుడిని సంతోషపెట్టేదిగా, దేవుడు ఇది నాకు అనుకూలమే, నేను చేస్తాను, నాకు ఇష్టమే, నువ్వు చేసినటువంటి మనవి అనే విధంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బుద్ధి, వివేకము అనేటువంటి మాటను ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ యొక్క సొలొమోను ఈ బుద్ధిని ఎందుకు కోరుకున్నాడు, వివేకంని ఎందుకు కోరుకున్నాడు, వీటి వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా, వీటి వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా, అసలు బుద్ధి అంటే ఏమిస్తుంది, వివేకం అంటే ఏమిస్తుంది అనేది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం మనం చదివితే అనేకమైనటువంటి విషయాలు బుద్ధిని గురించి, వివేకం గురించి రాయబడుతూ వచ్చాయి. వాటిలో రెండు మాత్రమే ఈ దినం మనం చూసుకొని ముగించుకుందాం. ఇంకా మీరు వాటి గురించి తెలుసుకోవాలంటే సామెతల గ్రంథంలో చదివితే చాలా విషయాలు మనకు బుద్ధిహీనుల గురించి, బుద్ధిమంతుల గురించి, వివేకం గల వారి గురించి, వివేకం లేని వారి గురించి ఎన్నో విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ రెండు తలంపులు చూసుకొని ఈ దినం మనము ముగించుకుందాం. సామెతలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఇక్కడ మనం చూసినట్లయితే బుద్ధి మనల్ని కాపాడుతుంది, వివేచన కావలి కాస్తుంది. బుద్ధి, వివేకము అనేటువంటి ఈ రెండు మనల్ని భద్రం చేసేవిగా ఉంటాయన్నమాట. భద్రత లేని డబ్బు కానీ, భద్రత లేని సౌందర్యం కానీ, భద్రత లేని ఇంకేదైనా కానీ మన జీవితంలో, ఈ లోకంలో మనం కోరుకునేది ఏంటండి? ఎప్పుడైనా మనం రాత్రి పడుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటాం? ప్రభువా మా చుట్టూ మీ కంచె కాపుదల ఉంచండి, కావలి ఉంచండి అని కోరుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనము ఎక్కువగా మన ప్రాణమునకు భద్రతను, మన శరీరమునకు భద్రతను మనము కోరుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ భద్రత ఎక్కడుందంట? బుద్ధిలో ఉంది. ఈ భద్రత ఎక్కడ ఉంది? వివేకంలో ఉంది. అందుకనే సొలొమోను బహు జ్ఞానం కలిగినటువంటి వాడై తన యొక్క మాటను దేవుని సన్నిధిలో అడిగినట్లుగా మనము చూడవచ్చు. నిస్వార్థంగా తన యొక్క మనవి ఉండొచ్చు, కానీ ఆ నిస్వార్థమైనటువంటి మనవిలోనే సమస్త భద్రత తను చూడగలిగాడు. కాబట్టి ఆ యొక్క మాటను తను అడుగుతూ వచ్చాడనమాట. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క బుద్ధి ఏమిస్తుంది, వివేచన ఏమిస్తుందో మనం చూస్తాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యం చేయవాడు మేలు పొందును.
ఇక్కడ బుద్ధి ఏమిస్తుంది, వివేచన ఏమిస్తుందో ఇక్కడ మనము చూస్తాం. బుద్ధి సంపాదించుకుంటే ప్రాణమునకి ఏందంట, తన ప్రాణమును తనే కాపాడుకున్నటువంటి వాడుగా, తన ప్రాణమునకు తనే ఉపకారం చేసుకున్నటువంటి వాడుగా మనము చూడవచ్చు అనమాట. తర్వాత మనం చూసినట్లయితే వివేచనని లక్ష్యం చేస్తే మేలనేది పొందుతాడంట. అంటే ఇక్కడ బుద్ధి వివేచన మనకి ఏమిస్తుందంటే మనకు ఉపకారం చేస్తుంది బుద్ధి, తర్వాత వివేచన మనకు మేలు చేసేదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. మొట్టమొదటిగా బుద్ధి వివేకం అనేది మనల్ని కాపాడుతుంది, మనల్ని భద్రపరుస్తుంది, మనల్ని కావలి కాస్తుంది అని చూస్తూ వచ్చాం. రెండవదిగా మనం చూసినట్లయితే బుద్ధి వలన మన జీవితాలకు, మన యొక్క ప్రాణమునకు ఉపకారం అనేది జరుగుతుందనమాట. తర్వాత వివేచన వలన మనకు మేలు అనేది పొందుతామన్నమాట. అంటే మేలు ఉపకారము చేయాలని, మేలును ఉపకారమును పొందాలని మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ మేలు ఎక్కడుంది, ఈ ఉపకారం ఎక్కడుంది, మన ప్రాణమున కంటే బుద్ధిలో ఉంది, వివేకములో ఉంది. కనుకనే సొలొమోను బుద్ధిని వివేకమును కోరుకున్నట్లుగా మనం అక్కడ చూడవచ్చు అనమాట. ఇంకా మనము ఈ యొక్క బుద్ధి గురించి, వివేకం గురించి మనం చూస్తే సామెతల గ్రంథంలో చాలా విషయాలు రాయబడుతూ ఉన్నాయి. అయితే ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి యొక్క మాటల్ని బట్టి చూస్తే బుద్ధి వివేకం మనకు భద్రతనిస్తుంది, బుద్ధి మనకు ఉపకారం ఇస్తుంది, వివేచన మనకు ఏమిస్తుంది, మేలును అనుగ్రహిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే బుద్ధి వివేకం కలిగినటువంటి ఆ యొక్క ఆత్మను మనకు కూడా కావాలని దేవుని సన్నిధిలో మనము అడిగితే తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆ విధంగా మన జీవితాల్లో ఏది మేలైనదో, ఏది ఉపకారమైనదో, ఏది మనల్ని కాపాడుతుందో దాన్ని మనము కోరుకుంటూ దేవుని సన్నిధిలో దాని నిమిత్తమైన మనవి చేసినప్పుడు అది దేవునికి అనుకూలమైనదిగా ఉంటుంది. అటువంటి అనుకూలమైనటువంటి మనవిని మనమును దేవుని సన్నిధిలో చేసి మనం అడిగిన దానికన్నా, మనం ఊహించిన దానికన్నా అత్యధికమైనటువంటి మేలులను మనము కూడా దేవుని సన్నిధిలో పొందుదుముగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.